హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్యారెట్ తురుము రైస్ చేసేసుకున్నామా? ఫస్ట్ క్యారెట్ అయితే చక్కగా తురుముకున్నాము. క్యారెట్ ఒక పావు కిలో నీట్గా కడిగేసి తురుముకున్నాము. అలాగే మనం ఒక కప్పు రైస్ తీసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, మసాలా ఫ్లవర్ వేసుకోవాలి, లవంగాలు వేసుకోవాలి. అలాగే మనకి ఆవు నెయ్యి ఉంటే వేసుకోవచ్చు, మామూలు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆవు నెయ్యి శీతాకాలం బాడీకి వేడి కాబట్టి మనం ఆవు నెయ్యి వేయడం జరుగుతుంది. అలాగే అల్లం పీసెస్ తప్పనిసరిగా వేసుకోవాలి. చూస్తున్నాం కదా, ఇవన్నీ చూసి మనకి క్యారెట్ రైస్ అది కూడా తురుము క్యారెట్ ట్రై చేసేద్దామా మరి. ఫ్రెండ్స్, చక్క స్టవ్ వెలిగించాము, స్టీల్ బాడీ పెట్టేసాము. మనం చక్కగా మనం అల్లం పీసెస్ వేసేద్దాం. అలాగే మనం మసాలా ఫ్లవర్ లవంగాలు వేసేద్దాం. నెయ్యి అంటే ఆవునే చూస్తారు ఎలా పొగ వస్తుందో. అలాగే పచ్చిమిర్చి వేసేద్దాం. క్యారెట్ ఇవన్నీ వేయించేసేయండి. నూనెలో వేయించేదానికి దొక్క బియ్యం కడిగి పెట్టేసుకుందాం. చక్కగా మనకి ఆవు నెయ్యిలో క్యారెట్ అంతా వేస్తుంది, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేద్దాం. మనం సాల్ట్ రైస్కి క్యారెట్ని కరివేపాకంతా సాల్ట్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే మనం చక్కగా కరిగి పెట్టుకున్న రైస్ చక్కగా మనకి వాటర్ కూడా కొలిచి వేసేసుకున్నాము. ఒక కప్పుకి 2 కప్స్ మనం వాటర్ వేసాము. క్యారెట్ ఉడకడానికి ఒక హాఫ్ కప్ వేద్దాము. ఇది తురుము క్యారెట్ కదా, కొంచెం టైం కూడా పట్టేస్తుంది మనకి. చాలా ఈజీగా పిల్లలకి బాక్స్ పెట్టచ్చు, లేదంటే మార్నింగ్ చక్కగా బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా పిల్లలకైతే ఇవ్వచ్చు. చక్కగా క్యారెట్ తురుము రైస్ రెడీ. ఇంకా 2 మినిట్స్లో మనకు అయిపోతుంది.